గురుర్న సస్యాత్ స్వజనో న సస్యాత్ పితా న సస్యాత్ జననీ న సస్యాత్ దైవం న తత్స్యాన్న పతిశ్చ సస్యాన్ నమోచయేద్య సముపేత మృత్యుం. అంటే పునర్జన్మ మరణాల చక్రం నుండి తనపై ఆధారపడిన వారిని విముక్తి చేయలేని వాడు గురువు, తండ్రి, తల్లి, భర్త, బంధువు లేదా పూజింపబడే అధికారాన్ని కోల్పోతాడు. మానవ జీవితపు అసలు లక్ష్యం జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది భగవద్ధామాన్ని చేరుకోవడం. నిజమైన గురువు తన శిష్యులను కృష్ణ భక్తి ద్వారా మోక్ష మార్గంలో నడిపించగలగాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు కేవలం భౌతిక విద్య, సంపద, సౌకర్యాలు మాత్రమే కాకుండా భగవద్భక్తిని కూడా ఖచ్చితంగా నేర్పాలి. కుటుంబ నాయకులు, గురువులు, సమాజ నాయకులు తమ ఆధీనంలో ఉన్నవారిని కృష్ణ చైతన్యం వైపు నడిపించడమే వారి గొప్ప బాధ్యత. ఈ శ్లోకం బాధ్యతతో కూడిన నాయకత్వాన్ని బోధిస్తుంది. ఆధ్యాత్మిక శ్రేయస్సు లేకుండా భౌతిక సంరక్షణ మాత్రమే సంపూర్ణం కాదు. సో ఇక్కడ ముఖ్య సందేశం ఏంటంటే, మనపై ఆధారపడిన వారిని కృష్ణుని వైపు నడిపించి జనన మరణ బంధనాల నుండి విముక్తి పొందేలా చేయడం ప్రతి గురువు, తల్లి, తండ్రి, నాయకుని యొక్క పరమ కర్తవ్యంగా మనం తెలుసుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.